మీ మనసు మీరు ఎప్పుడైనా మీరు సంఘర్షణ పడి లేదు బట్ ఐ విల్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్ అని నిర్ణయించుకుని ఉండొచ్చు. బట్ a lot of people know that what happened to me and previous that story everybody knows, except that definitely it's a serious one. I come out of it and settle down. So except that మనసు కష్టం వస్తుంది జయసుధ గారు ఎప్పుడైనా తలసి వెనక్కి తిరిగి I don't think అది నాకు నేను ఎప్పటికప్పుడు అక్కడే కదా ఎరేజ్ అయిపోతుంది. లేకపోతే నేను అసలు ఇట్స్ వెరీ డిఫికల్ట్ సంథింగ్ అరే అప్పుడు అని ఫర్ హ్యూమన్ బీయింగ్ అంత పాజిటివ్ థింకింగ్ లేకపోతే యూ కాంట్ సర్వైవ్. సో రాజకీయ రంగంలోకి వచ్చాక ఏమనిపిస్తుంది మీకు? అంటే కరెక్ట్ ప్లేస్లో వచ్చి పడ్డాను అనిపిస్తుందా, లేకపోతే ఎప్పుడైనా ఎందుకు వచ్చాను ఇంత టెన్షన్ అవసరం అని ఇప్పుడు అంటే ఈ వివాదాలు అవి చూస్తున్నప్పుడు అనిపిస్తుంది? నేను రావడం అన్నది అందరికీ తెలుసు, వైఎస్ఆర్ గారు స్వర్గీయ మన సీఎం గారు, దెన్ సడన్లీ ఈజ్ నాట్ దేర్. సో న్యాచురలీ ఐ విల్ ఫీల్ టోటలీ ఐఎమ్ నోవేర్, ఐఎమ్ ఎవ్రీవేర్ అండ్ నోవేర్ అలా అనిపిస్తుంది. బట్ ఏదో నా వరకు నా పని నా వీలైనంత వరకు నేను పని చేసుకుంటూ పోతున్నాను. మీరు ఎలా అయితే వైఎస్ఆర్ గారు లేని లోటు అనుకుంటున్నారో చాలామంది ప్రజలు ప్రస్తుతం అలాగే కార్యకర్తలు కూడా కాంగ్రెస్ పార్టీలో రాష్ట్ర కాంగ్రెస్లో నాయకత్వ లోటుని ఫీల్ అవుతున్నారు. వారికి ఏం చెప్పదలుచుకున్నారు? ఐ విల్ సే డెఫినెట్లీ వైఎస్ఆర్ గారిలో లేని లోటు చాలామంది ఫీల్ అవుతున్నారు. దట్ ఈస్ 100%. ఎవ్రీబడి నోస్. ఇట్స్ నాట్ దట్ ద గవర్నమెంట్ డస్ నాట్ నో, ఈవెన్ దే నో, ఎవ్రీబడి నోస్. సో ప్రతి నా కార్యకర్తలు అందరు ప్రతి వాళ్ళు ఫీల్ అవుతారు బికాస్ హీ హ్యాడ్ అ డిఫరెంట్ వే ఆఫ్ డీలింగ్. హీ స్టైల్ ఈస్ డిఫరెంట్, ఎవ్రీథింగ్ ఈస్ డిఫరెంట్. సో డెఫినెట్లీ యూ విల్ మిస్. రాష్ట్రంలో పరిస్థితులు విపరీతంగా తీవ్రతరం, రాజకీయంగా కూడా పరిస్థితులు దాటిపోయాయి. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడు గతంలో లేని చీలికలు ఇప్పుడు కనిపిస్తున్నాయి. ఇదంతా నాయకత్వ లోటుగా మీరు అనుకోరా? నేను నిజాన్నే మాట్లాడగలను, నాకు తెలిసిన నిజం అంటే దట్స్ నా ఒపీనియన్. లెట్ మీ సే ఇట్ ఈస్ మై ఒపీనియన్ బికాస్ somewhere I can't speak like a politician. అదే మీరు పొలిటిషియన్ గా మాట్లాడమని కూడా అడగలేదు. I can't speak to it. I have to see both sides. Lot of people were with him. YSR garu unnappudu lot of he had brothers, he had sisters. Where are those people? And why are they not with him? సడన్ గా ఇదంతా అయిపోయి ఒకరి మీద ఒకరు వీళ్ళు వాళ్ళు ఏదేదో మాట్లాడుతున్నారు. సో ఫాస్ట్, సో సూన్. అంత త్వరగా క్యాంపులు మారిపోయారన్న ఫీలింగ్ కలక్కమాంది అయితే మీకు? దట్ హ్యాపెన్స్ ఇన్ పాలిటిక్స్. మా సినిమాలో ఇండస్ట్రీలో కూడా పాలిటిక్స్ ఉండేది కానీ ఇంత భయంకరంగా ఉండదు. ఒకేసారి జంప్ అయిపోయి డైరెక్ట్గా మాట్లాడదు. దిస్ ఇస్ పాలిటిక్స్. దిస్ ఇస్ వాట్ యాక్చువల్ రియల్ పాలిటిక్స్ అన్నది. టు మీ ఇండియా ఇస్ ఎ డెమోక్రటిక్ కంట్రీ. సో ఈ హోల్ వాట్ ఎవర్ ఇస్ హ్యాపెనింగ్ ఈ దిస్ సిచ్యువేషన్ కానీ ఇప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్లో సమ్వేర్ ఐ ఫీల్ దట్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ డెమోక్రసీ ఇన్ పాలిటిక్స్ అన్నది ఇప్పటివరకు నాకు అర్థం అవ్వలేదు. నాకు ఐ డోంట్ నో. ప్రత్యేకించి కాంగ్రెస్ పరిస్థితి చూస్తే అలా అనిపిస్తుందా? వెల్ ప్రస్తుతం ఉండేది రూలింగ్ పార్టీ అదే కాబట్టి రూలింగ్ పార్టీలో జరిగే there is no democracy. Actually there is no democracy. I mean there is no freedom of speech అన్నది. there are incidents ఒకదాని మీద ఒకటి జరుగుతూ పోతున్నది. ద హోల్ థింగ్ ఇవన్నీ జరగడానికి కారణం వైఎస్ఆర్ గారి డెత్. అక్కడి నుంచి ఒకటి తర్వాత ఒకటి ఇట్స్ నాట్ ప్లాన్డ్, నథింగ్ హ్యాపెన్. So something is going to happen. The result somewhere it is going. Even now as a nanu adite personal ga I always said I'll support Jagan and I'll stand by it. But somewhere I feel that whatever is happening to Mr. Jagan Mohan Reddy now, it is for his good. Because he's more polished. He'll emerge as one of the best leaders. And I want him to emerge as one of the greatest leaders. And this is the process which is going through. So it doesn't matter, it's happening whatever it is. ఆయన మీద బురద చల్లని రాయలు వేని ఏమి చేయని he is going to emerge as he has also. మీరు చెప్పారు 1400 కిలోమీటర్స్ హౌ మచ్ వైఎస్ఆర్ గారు నడిచారు కదా. అవును, పాదయాత్ర చేసి వైఎస్ఆర్ గారు కూడా లాట్ ఆఫ్ చేంజెస్ విత్ ఇన్ హిమ్, లాట్ ఆఫ్ చేంజెస్ వుడ్ హ్యావ్ హ్యాపెండ్ డెఫినెట్లీ. ఎందుకంటే వ్యక్తిగతంగా ప్రతి మనిషికి అవుతుంది అది. సో దిస్ ఈజ్ ఆల్ వాట్ జరిగేది ఇట్స్ ఫర్ హిస్ గుడ్. వైఎస్ఆర్ గారి అండదండలతో ఆయన ప్రోత్సాహంతో మీరు వచ్చారు. చాలా వరకు ఆయనే ప్రోత్సహించి దాదాపు మిమ్మల్ని నడిపిస్తారు ఒక నాయకుడిగా అనుకున్నారు. బట్ ఇప్పుడు పరిస్థితులు అలా లేవు కాబట్టి డూ యూ ఎవర్ థింక్ వైఎస్ఆర్ గారు లేకపోయినా ఒక పక్కన ఆయన ఆశయాలు వారు దీని మీద జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర, కానీ ఈ ఓదార్పు యాత్రే కాదు ఇంకా చాలా చేయాలి తను ఈ 4 yearsలో ఇంకా చాలా చేయాల్సింది ఉంది. డిఫరెంట్ ప్రోగ్రామ్స్
చేయాలి యాజ్ అ యంగ్ లీడర్. అది ఒక పక్కన ఉంటూ ఐ ఫీల్ వైఎస్ఆర్ గారు తీసుకొచ్చిన ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ గారి పేరు నిలబెట్టాలి. రేపు మా అందరికీ అది ఇదిగా ఉంటుంది కదా. అవును, ఖచ్చితంగా. మేమంతా వైఎస్ఆర్ తీసుకొచ్చిన ప్రతి ఒక్కళ్ళు ఎంత బాగా పనిచేశారు. రేపు అధిష్టానం అన్నది మాకు తెలియదు, కానీ ఇంతవరకు నేను చూడలేదు, కానీ వినడమే, టీవీలో చూడడమే తప్ప. మేబీ ఢిల్లీకి వెళ్తే మాకు అవకాశం వస్తుందేమో వాళ్ళని చూడడానికి. ఇంత బాగా పనిచేసిన వాళ్ళు ఎవరంటే ఇంత అక్కడక్కడ పేర్లంతా విన్నాం. సో వీళ్ళందరూ వైఎస్ఆర్ గారు తీసుకొచ్చిన వారంటే అంత పేరు మనం తెచ్చుకోవాలి.